హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో ఎన్టీపీసీకి సంబంధించి CN05/2024 నోటిఫికేషన్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది రైల్వే బోర్డు. ఇందులో కొన్ని మిస్టేక్స్ అలాగే కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేసింది. అవి ఒకసారి చూద్దాం పాయింట్ వైజ్గా. హౌ టు అప్లై, ఇందులో క్యాండిడేట్ ఫోటో వచ్చేసి మనకి JPEG ఫార్మేట్లో 50 to 20 to 50 KB ఉండాలి. ఇక్కడ మాడిఫికేషన్ ఏం చేశారంటే 30 to 70 KB అయితే చేశారు. ఇక్కడ చూడండి, 20 to 50 ఉండాల్సింది మనకి 30 to 70 KB అయితే చేశారు. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి JPEG ఫార్మేట్లో ఉండాలి. 10 to 40 KB మనకి సైజ్ అయితే ఉండాలి. దాన్ని మాడిఫై చేస్తూ 30 to 70 KB ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి సిగ్నేచరు. నెక్స్ట్ మనకి SC/ST సర్టిఫికేట్ వచ్చేసి JPEG ఫార్మేట్ 50 to 100 KB సైజ్ అయితే ఉండాలి. దాన్ని మనకి అప్ టు 500 KB వరకు ఉండాలని చెప్తున్నారు. ఇందులో క్యాండిడేట్ సీకింగ్ ఫ్రీ ట్రావెల్ పాస్. నెక్స్ట్ స్క్రైబ్ ఫోటో, ఎవరైతే బ్లైండ్ ఉంటారో వాళ్ళు కాకుండా వేరే ఒక పర్సన్ అయితే తీసుకెళ్తారు, వాళ్ళకి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అది వచ్చేసి 20 to 50 KB ఉండాలి అంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 30 to 70 KB అయితే చేస్తున్నారు. ఫోటో సైజ్ వచ్చేసి మనకి 20 to 50 KB ఉండాలి. దాన్ని కాస్త వీళ్ళు 30 to 70 KB చేశారు. తర్వాత సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 10 to 40 KB అని చెప్తున్నారు. ఇక్కడ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ మోడిఫికేషన్స్ అప్లికబుల్ అవుతాయి. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి 30 to 70 KB ఇచ్చారు ఇక్కడ. తర్వాత SC/ST సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పేజ్ నెంబర్ 30లో అక్కడ వచ్చేసి మనకి 50 to 100 KB అయితే ఇచ్చారు. అందులో ఇప్పుడు అది అప్ టు 500 KB అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 30, అందులో వచ్చేసి స్కానింగ్ అండ్ రీసైజింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ విధంగా అయితే ఉంది. దాని అయితే డిలీట్ చేశారు. అలాగే పేజ్ నెంబర్ 33లో ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ SBI చలానా ఆర్డర్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ దాన్ని డిలీట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ 35లో ఏం చేశారంటే ఇక్కడ RRBSiliguri.org ఇక్కడ ఏం చేశారంటే రాంగ్ రాశారు. RRBSiliguri.gov.in ఈ విధంగా అయితే మాడిఫికేషన్ చేశారు. తర్వాత RRBBhopal.nic.in ఇది కూడా gov.in ఈ విధంగా అయితే మాడిఫికేషన్ చేశారు. ఇది మిస్టేక్ చేశారు ఇక్కడ. తర్వాత పేజ్ నెంబర్ 36లో SLD స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీ ఇది కాస్త స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ ఈ విధంగా అయితే ఉండాలని చెప్తున్నారు. ఇది మిస్టేక్ చేశారు ఇక్కడ ఈ రెండు కూడా. తర్వాత పేజ్ నెంబర్ 64 RRB భువనేశ్వర్ వీళ్ళకి వచ్చేసి మనకి టోటల్ పోస్టు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1 అని ఇచ్చారు ఇక్కడ. వాటిని 0 చేసేస్తున్నారు, అంటే ఆ పోస్ట్ అనేది తీసేస్తున్నారు అక్కడ. తర్వాత పేజ్ నెంబర్ 66 ఇందులో కేటగిరీ నెంబర్ 2 స్టేషన్ మాస్టర్ లెవెల్ 0 అని పడింది. లెవెల్ 6 కాబట్టి దాన్ని లెవెల్ 6 చేశారు. ఇక్కడ మాడిఫై చేశారు. వాళ్ళ మిస్టేక్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అయితే పడింది ఇక్కడ. తర్వాత కేటగిరీ నెంబర్ 5 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి LD 10, తర్వాత OD 1 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వాటిని మాడిఫై చేస్తూ ఒక పోస్ట్ ఇంక్రీజ్ చేసి 11 చేశారు. తర్వాత OD 1 కాస్త 0 చేశారు, మాడిఫై చేశారు. పేజ్ నెంబర్ 66లో ఉంది, RRB చండీగఢ్. తర్వాత పేజ్ నెంబర్ 73 RRB ముంబై. దీనిలో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఉన్నాయి పోస్టులు. అలాగే LDలో 1 పోస్ట్ ఉంది. వాటిని మాడిఫై చేస్తూ 5 పోస్టులు కాస్త 3 పోస్టులు చేశారు. 1 పోస్ట్ కాస్త 0 చేసేసారు. ఇక్కడ RRB టోటల్ ఎక్స్ సర్వీస్ మెన్ 88 అని ఇచ్చారు. ఇక్కడ 85 చేశారు. ఆ తర్వాత LD 6 ఉన్నాయి, ఇక్కడ 5 చేసేసారు. తర్వాత RRB సికింద్రాబాద్
ఇందులో పేజ్ నెంబర్ 76లో కేటగిరీ నెంబర్ 3 గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈసీఆర్ అని ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇక్కడ మాడిఫై చేశారు. ఈ విధంగా అయితే కొన్ని మిస్టేక్స్ చేశారు. వాటిని రెక్టిఫై చేస్తూ ఈ లెటర్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఒక పాయింట్ అయితే రాశారు. ఇక్కడ ఏంటంటే ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ నోటీస్ సిఎన్ నెంబర్ 05/24/2024 ఇంక్లూడింగ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. మిగతా కండిషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, అలాగే క్లోజింగ్ డేట్ కూడా సేమ్ ఉంది. దీనివల్ల ఇట్లా మిస్టేక్ జరిగింది కదా అని చెప్పేసి అప్లికేషన్ డేట్ అయితే చేంజ్ అయితే చేయట్లేదు, అది రిమైన్ అన్చేంజ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నోటీస్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.